చూడంగానే అంటే డిఫరెంట్గా కనిపించింది. అంత ఏజ్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక యంగ్ బాయ్ లాగా కనిపించింది నాకు వెంకటేష్ అన్నని. ఈ సినిమా ఈ ట్రైలర్ చూడంగానే చాలా సంతోషం అనిపించింది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపతో పడుకున్నప్పుడు కూడా ఒక డైలాగ్ కొడతాడు, అవును డిస్టర్బ్ చేయకండి అని. అవునవును, ఎలా అనిపించింది? అంత దగ్గర చెప్తున్నా కదా. ఈ ట్రైలర్ చూడంగానే నాకు మైండ్ ఖరాబ్ అయింది. సినిమాకు మాత్రం ఇక చూడు ముందుంటాము, భారీ ర్యాలీతో కూడా ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాను, కానీ ఈ ట్రైలర్ చూడంగానే నాకు ఒక రేంజ్లో అనిపించింది. సినిమా కూడా మొత్తం గ్యాంగ్స్టర్ లాగా ఉంది. మొత్తం డబ్బు కానీ అన్ని ట్రైలర్లో ఉన్నాయి, గన్నులు కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ సినిమా మాత్రం 100% సక్సెస్ అవుతుంది, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విలన్స్ చెప్పిన డైలాగ్స్ కూడా ఎలా అనిపించినాయి? కొంచెం హిందీలో కూడా విలన్ హిందీలో మాట్లాడిండు, అవి కూడా చాలా బాగా అనిపించింది. అందరు కూర్చొని గ్యాంగ్స్టర్ లాగా కూర్చొని మాట్లాడడం జరిగింది, చాలా బాగా అనిపించింది చూడంగానే నాకు. డైరెక్టర్ శైలేష్ కోలను డాక్టర్ అంట ఆయన. సో ఒక డాక్టర్ డైరెక్టర్ అంటే డాక్టర్ అంటే ఇంకా 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 ఒక రేంజ్ లా ఉంటుంది ఇప్పుడు మూవీ. ఇంకా ట్రైలర్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయితే బాగుంటుంది. ఆ డైరెక్టర్ నాని దసరా సినిమా చూసి ఉంటారు కదా. దసరా సినిమా సినిమా డైరెక్టర్ కూడా ఆయన కదా. భయన్చుత్ ఎట్లయితే అట్లయింది, భయన్చుత్ అదే కదా ఆ డైరెక్టరేనా? హిట్ మూవీ డైరెక్టర్. ఏ మూవీ? హిట్ సిరీస్. సిరీస్ ఒక ఇంజక్షన్ ఖరీదే 17 crores అన్నారు కదా, ఎలా అనిపించింది అది మీకు? అది 17 కోట్లు అట్లా. పాప నరాల బలహీనత ఏదో ఉందని చెప్పి దానికి ఇంజక్షన్ కోసం 17 కోట్లు అంట. ఏది మూవీలోనా? మన ట్రైలర్ చూపించారు కదా ఇంజక్షన్. ఉండొచ్చు, అంత ఉంటే ఇక పేదోడు ఎట్లా బతుకుతాడే మరి? బతకాలే తప్పదు ఇక. మెడికల్ మాఫియా గురించి కూడా తీస్తుండు అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు, ఎందుకంటే మొత్తం ఇది గ్యాంగ్స్టర్లకు సంబంధించింది ఉంది. ప్లస్ డైలాగులు కూడా చాలా బాగున్నాయి. అన్ని విధంగా సినిమా చూడాలనిపిస్తుంది కొంచెం. సో మొత్తంగా సంక్రాంతికి ఒక వెంకటేష్ మంచి మూవీతో విక్టరీ బాబు ఒక ఊపు ఊపుతాడు అంతే, విక్టరీ క్రియేట్ చేస్తాను అంతే. ఓకే థ్యాంక్ యూ.